హలో, నేను మీ ఝాన్సీ. చంద్రబాబు గారు ఇటీవల ఢిల్లీ వెళ్ళి రావడం జరిగింది. అక్కడ జగన్‌కి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని నరేంద్ర మోడీ చేతికి ఇచ్చారనే వార్త ప్రచారంలో ఉంది. సో, ఈ దెబ్బతో జగన్ చాప్టర్ అనేది క్లోజ్ అవ్వబోతుందా? ఏంటి అనేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనతో సిఎస్‌లో సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. జగన్ చాప్టర్ క్లోజ్ అవ్వబోతుందా రాజకీయ పరంగా? సో ఇదంతా కూడా ఎప్పుడెప్పుడు అని చాలామంది ఎదురు చూస్తున్నారు. అసలు ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఆయన జైలుకి వెళ్తారా, ఆయన చాప్టర్ క్లోజ్ అవుతుందా, అయ్యే అవకాశం ఉందా, ఇలాంటి చర్చ చాలా కాలంగా జరుగుతుంది. ఇప్పుడు కాదు, ఆయన ముఖ్యమంత్రి కాకముందు అదే జరిగింది, ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే జరుగుతుంది, ఇప్పుడు మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా అదే జరుగుతుంది. అయితే ఇక్కడ ఈసారి ఏం జరగబోతుంది అనేది కొంత ఆసక్తికరమైనటువంటి అంశం. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అనే దాని మీద ఆయన ఒక 7 కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీళ్ళతోటి కలిసి ఆయన కొన్ని అభ్యర్థనలు చేశారు అనేది అఫీషియల్గా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితి, రాష్ట్రంలో విధ్వంసం జరిగింది అనేటువంటి అభిప్రాయం చంద్రబాబు నాయుడుకి ఉంది. అదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు తెలియజేసి ఆయన అధికారంలోకి వచ్చారు. ఆ విధ్వంసం ఏ స్థాయిలో జరిగింది అనేది కూడా ఇప్పుడు అంతుపట్టడం లేదు ఆయనకి. పరిపాలన ఏ విధంగా ఉండకూడదు అనే దానికి ఒక కేస్ స్టడీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఆ మాట ఎందుకన్నారు అని అంటే, అసలు ఇసుకలో ఎంత అవినీతి జరిగింది, మద్యం కుంభకోణం ఎంత జరిగింది, విద్యుత్ సంబంధించినటువంటి కొనుగోళ్ళు అమ్మకాలు వీటిలో లేదా అప్పులు తీసుకురావడంలో ఎంత జరిగింది అనేది అసలు అంతుపట్టడం లేదు. కాగు కూడా తెలియని విధంగా అప్పులు తీసుకొచ్చారు అనేది ఒకటైతే, ఈయన చెల్లింపులు ఎవరెవరికి చేశారనేది తెలుసుకోవడం కూడా కష్టంగా ఉంది. జనరల్గా ఏదైనా సరే కాంట్రాక్టులు కానీ లేదంటే ఇతరత్ర ఖర్చులకు సంబంధించి ఒక మార్గదర్శకాలు, కొన్ని నిబంధనలు ఉంటాయి చెల్లింపులకి. వాటన్నిటిని కాదని ఒక ముఖ్యమంత్రికి ఉండేటువంటి విచక్షణాధికారాలతోటి అనుకూలమైనటువంటి వాళ్ళకి చెల్లింపులు చేశారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు ప్రాథమికంగా ఆయన విడుదల చేసినటువంటి శ్వేతపత్రాలు ఏదైతే ఉన్నాయో, ఒక 3 శ్వేతపత్రాలను విడుదల చేశారు, 4వది కూడా విడుదల చేయబోతున్నారు. ఈ 3 శ్వేతపత్రాల్లో కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చితికిపోయింది. ఇంక మళ్ళీ అది రివోక్ అవుతుందా అంటే రివోక్ కాలేని పరిస్థితిలో ఉంది అనేది చంద్రబాబు నాయుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు ఆయన అభిప్రాయాన్ని. ఆర్థికానికి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయాలి ఆర్థిక పరిస్థితి గురించి. ఈ ఆర్థిక పరిస్థితి గురించి విడుదల చేసేటువంటి శ్వేతపత్రం మీద రిపోర్ట్స్ ఇవ్వడానికి కూడా అధికారులు ముందుకు రానటువంటి పరిస్థితి. ఆర్థిక శాఖలో ఉండేటువంటి అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు యాక్యురేట్ ఫిగర్ ఇవ్వలేకపోతున్నారు. కారణం ఏంటంటే, అది ఆడిట్కి కూడా రాని విధంగా అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అనేది. సుమారుగా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్కి అని. దాంట్లో 4 లక్షల కోట్ల రూపాయలకి అసలు లెక్కలు లేవు, పత్రాలు లేవు అనేది చెప్తున్నారు. సో లెక్కలు పత్రాలు లేవా, లేకపోతే వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. అసలు లెక్కాపత్రం లేకుండా 4 లక్షల కోట్ల రూపాయలు ఎటు వెళ్ళాయి అనేది అయితే, అది నిజమైతే మాత్రం అది పెద్ద నేరం. దానికి సంబంధించిన వివరాలు ఇవ్వమంటే అధికారులు కొంచెం మేనమేషాలు లెక్కేస్తున్నారు, వాళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళు ఇవ్వకపోతే కనుక అప్పుడు ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు అనేది ఉంటాయి. సో ఈ 4 శ్వేతపత్రాలు ఏవైతే ఉన్నాయో ఒక్కోటి శ్వేతపత్రాలు విడుదల చేసుకుంటూ వస్తున్నారు. పోలవరానికి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేశారు, అమరావతికి సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేశారు, విద్యుత్తుకు సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేశారు, ఆర్థికానికి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. అయితే ఈ మొత్తం శ్వేతపత్రాలు ఎప్పటికప్పుడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పంపిస్తున్నారు అనేది ఒక టాక్ ఇప్పుడు పార్టీ వర్గాల్లో. దీంతోపాటు ఏ విధంగా ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ వ్యవహారాన్ని నడిపారు అనేది కూడా ఒకటి నరేంద్ర మోడీకి చేరవేస్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే, నరేంద్ర మోడీని కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు కేవలం రాష్ట్రానికి సంబంధించినటువంటి విశాఖ ఉక్కు సంబంధించో, పోలవరానికి సంబంధించో, లేదంటే అమరావతికి సంబంధించో కాకుండా ఆర్థికపరమైనటువంటి అంశాలతో పాటు రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ఆయన రిపోర్ట్ ఫైల్ చేసి, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి, ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జరిగేటువంటి విషయాలు అక్కడికి, అక్కడ జరిగేటువంటి ఇక్కడికి
మ్యూచువల్గా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అలాగే ఆ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు, గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ని ఏం చేయాలి? ఇప్పుడు జగన్ దగ్గర నుంచి అయితే రికవరీ చేయాలి కదా. ఇప్పుడు మైనింగ్కి సంబంధించి ఫైల్స్ తగలబెట్టారు. మైనింగ్కి సంబంధించినటువంటి ఫైల్స్ని కొన్నిటిని మాయం చేశారు. అలాగే మద్యానికి సంబంధించినటువంటి ఫైల్స్ కొన్ని మాయమైపోయాయి. వీటన్నిటికి సంబంధించి విచారణ ఆల్రెడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ అయితే వేశారు. తర్వాత కొంతమంది ఐపీఎస్ఎల్నేమో జిఐడికి పరిమితం చేశారు. సో వాళ్ళు పక్కన ఉన్నారు. వాళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళని మళ్ళీ డ్యూటీలోకి తీసుకోవాలా, డ్యూటీలోకి తీసుకుంటే ఏం చేస్తారో తెలియదు. ప్రభుత్వానికి అయితే నమ్మకం ఉండాలి కదా సివిల్ సర్వెంట్ల మీద. ప్రభుత్వానికి నమ్మకం లేనప్పుడు సివిల్ సర్వెంట్ల యొక్క సేవలు ఏ విధంగా తీసుకుంటారు? అంటే వాళ్ళని సెంట్రల్కి అప్పు చెప్పాలా, మళ్ళీ ఫ్రెష్గా ఐఏఎస్లను తెచ్చుకోవాలి అక్కడి నుంచి అనేది ఒకటి. 2, జరిగినటువంటి అవినీతికి సంబంధించి రికవరీ అయితే చేయాలి కదా. ఇన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగినప్పుడు ఎవరి నుంచి రికవరీ చేయాలి? ప్లస్ ఇప్పుడు అసైన్ ల్యాండ్స్, భూముల దందాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కొన్ని లక్షల ఎకరాలు మాయమైపోయాయి, ఫైల్స్ గల్లంత అయిపోయి ఆ 22A కింద వాళ్ళు మెన్షన్ చేసి కొన్ని హోల్డ్ చేశారు. ఇవన్నీ కూడా వినిపిస్తుంది. చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి బినామీ పేరుతో రాయించుకున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఒక విధ్వంసం జరిగింది. ఈ విధ్వంసం నుంచి మళ్ళా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే కనుక ముందు ఎవరైతే విధ్వంసం చేశారో, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవడంతో పాటు వాళ్ళ నుంచి రికవరీ చేయాలి. రికవరీ చేయకపోతే చర్యలు ఉపయోగం ఉంది లేదు కదా. సో కాబట్టి ఏం చేయాలనే దాని మీద ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీ తోటి చంద్రబాబు నాయుడు డిస్కస్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి చీకటి వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అక్కడికి చేరవేస్తున్నారు. కారణం ఏంటంటే కొన్ని జీవోలు కూడా దాచిపెట్టేశారు. ఇప్పుడు అవుట్సోర్సింగ్కి సంబంధించి సిబ్బందిని చేర్చుకున్నారు అనేక మందిని. వాళ్ళకి ఇష్టానుసారంగా జీతాలు ఇచ్చేశారు. నామ్స్ లేవు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారు. భారతిరెడ్డి సంతకాలు పెడితే ఫైర్ స్టేషన్లు ఇచ్చారు. సజ్జల రంగేశ్వరరెడ్డి సంతకాలు పెడితే అటవీ శాఖలు ఇచ్చారు. లేదా అవినాష్ రెడ్డి సంతకాలు పెడితే ఆర్థిక శాఖలో ఇచ్చేశారు. ఇట్లా INPR కమిషన్లు ఇష్టానుసారం చేశారు. సో ఇలా రకరకాలుగా కొన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. దీన్ని అయితే రికవరీ చేయాలంటే ఏం చేయాలనే దాని మీద చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. కేంద్రం నుంచి సంకేతాలు వస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి నుంచి రికవరీ చేసుకునే పరిస్థితి ఉండదు. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు జగన్ మళ్ళీ రాకూడదు, వచ్చే అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయం కలిగితేనే పెట్టుబడులు కూడా వస్తాయి. అదర్వైజ్ పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు అనే అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కంప్లీట్గా రాజకీయంగా క్లోజ్ చేయాలి, అతని చాప్టర్ క్లోజ్ చేయాలి అని అంటే అతన్ని జైలుకి పంపించాలి. జైలుకి పంపించడానికి అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆల్రెడీ ఉన్నటువంటి కేసులు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ కొత్త కేసులు వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ జైలుకి పంపిస్తే ఆల్రెడీ 16 నెలలు ఉండి వచ్చాడు. 4 సంవత్సరాల పైగా జైల్లో ఉంటే ఆయనకి రాజకీయంగా పోటీ చేయడానికి అనర్హత ఉంటుంది, అనర్హత వేటుపడుతుంది. కాబట్టి ఆ విధంగా చేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడదు అనేటువంటి అభిప్రాయంతో చంద్రబాబు అన్నాడు. ఈ విషయాన్ని, ఈ చీకటికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీకి కూడా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ బెయిల్ రద్దయితే సార్ జైల్లోకి వెళ్ళిపోతాడు. సో కాబట్టి అది చేస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క పునర్నిర్మాణం అనేది వేగంగా జరుగుతుంది. అదర్వైజ్ జరిగే అవకాశం లేదు. కాబట్టి నరేంద్ర మోడీ మీద ఆధారపడి ఉంది జగన్ చాప్టర్ క్లోజా లేదంటే జగన్ చాప్టర్ ఓపెన్ అయి ఉంటుందా అనేది. నరేంద్ర మోడీ ఒకసారి కనుక నిర్ణయం తీసుకుంటే, ఒకసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయన చాప్టర్ క్లోజ్ అవుతుంది. రాజకీయంగా క్లోజ్ అయితే అప్పుడు పునర్నిర్మాణం ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది అనేది తెలుగుదేశం యొక్క అభిప్రాయం. లేదు నేను 2029 కన్ను మూసి కన్ను తెరిస్తే వస్తుంది, 40% నాకు ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్పి చెప్తూ ప్రజల్లోకి నేను ఉన్నానని చెప్పి వెళ్తే మాత్రం పెట్టుబడిదారులు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు జరిగినట్టు విధ్వంసాన్ని కళ్ళకు కట్టినట్టు నరేంద్ర మోడీకి చూపిస్తూ, ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని కనుక మీరు ఆదుకుంటూ ఉంటే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేము అనేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ కనుక కన్ను తెరిస్తే జగన్మోహన్ రెడ్డి చాప్టర్ రాజకీయంగా క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది జరిగితేనే రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఏదైతే అనుకుంటున్నారో ఆ దిశగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉండదని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.